నెక్స్ట్ మల్టీ టేబుల్ జాయిన్. ఇప్పుడు మీరు ఇంతవరకు 2 టేబుల్ ఏ టేబుల్ బితో ఉన్న మ్యాచింగ్ డేటా అలా మాత్రమే చేశారు. ఇది 3 టేబుల్స్ అనమాట. ఇది టేబుల్ ఏ, ఇది టేబుల్ బి, ఇది టేబుల్ సి. ఇక్కడ మనం మొత్తం ఉన్న మ్యాచింగ్ డేటాని తీసుకుంటున్నాం. ఎక్కడి నుంచి? టేబుల్ ఏ నుంచి, టేబుల్ బి నుంచి, టేబుల్ సి నుంచి. ఈ మ్యాచింగ్ డేటా మొత్తం కావాలి ప్లస్ టేబుల్ ఏలో ఉన్న డేటా అన్నప్పుడు మనం ఏం చేస్తాం? టేబుల్ ఏని ఫస్ట్ టేబుల్ బితో చేసి మళ్ళీ టేబుల్ బిని టేబుల్ సితో చేసి, టేబుల్ ఏని టేబుల్ సితో చేస్తే ఇక్కడ మళ్ళీ ఈ రెండింటిని జాయిన్ చేస్తాం అనమాట. అలా మనకి మల్టీ టేబుల్ జాయిన్ అయితే వర్క్ అవుతుంది అనమాట. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఏ, లెఫ్ట్ జాయిన్ చేస్తాం ఫస్ట్, బి ఆన్, లెఫ్ట్ జాయిన్ సి ఆన్. అలా మనం ఎన్ని కావాలంటే అని రాసుకొని మనకి వేర్ కండిషన్ రాస్తే మనం ఏం పెట్టాలి అని మనమే కంట్రోల్ చేసి రాస్తామన్నమాట. అలా మల్టీ జాయిన్ అయితే వర్క్ అవుతుంది. ఎన్ని కావాలంటే అన్నిసార్లు లెఫ్ట్ జాయిన్ టేబుల్ బి, లెఫ్ట్ జాయిన్ ఆన్, లెఫ్ట్ జాయిన్ టేబుల్ సి అని మనం అలా ఆన్స్ పెట్టుకుంటూ వెళ్ళి మనం లాస్ట్లో వేర్ కస్టమర్ ఐడి ఈజ్ నల్ అలా మనం రాసుకుంటే మనకి బయటికి అయితే వస్తుంది అనమాట అవుట్పుట్ మల్టీ జాయిన్లో.